బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. పెండింగ్లో ఉన్న ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని కోరారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అనేక హామీలతో, అనేక గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న చందంగా వివరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం పోయిన బడ్జెట్లో 7% నిధులు మాత్రమే కేటాయించింది. ఆ 7% నిధులను కూడా పూర్తిగా విడుదల చేయకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఆపి విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ యూనివర్సిటీల వల్లే విద్యార్థుల నుండి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారంటే అది ప్రభుత్వ విశ్వవిద్యాలయమా, ప్రైవేట్ విశ్వవిద్యాలయమా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 8,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను బకాయిగా పెట్టి పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది.